హలో అండి, నేను మీ చింతల సాయిరామ్. ఒక పర్సనల్ పని మీద జూపూడి గ్రామానికి అయితే వెళ్ళవలసి వచ్చింది. సో గొల్లపూడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం రింగ్ దాటి ఒక 2 కిలోమీటర్స్ హైదరాబాద్ నేషనల్ హైవే మీద అయితే ఉంటుందండి జూపూడి గ్రామం. ఈ ఇబ్రహీంపట్నం రింగ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో థియేటర్స్ ఉంటాయి. థియేటర్స్ దాటిన తర్వాత కూడా కొద్దిగా ముందుకెళ్తే మెక్డొనాల్డ్స్ ఉంటుంది. మెక్డొనాల్డ్స్ స్పాట్ కూడా దాటిన తర్వాత 7th డే స్కూల్ ఒకటి ఉంటుంది. స్కూల్ కూడా దాటి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత జూపూడి గ్రామం ఎంటర్ అవుతుందండి. 7th డే స్కూల్ కూడా దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సాయి జ్యోతి వే బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. అది వేములపల్లి రాంప్రసాద్ గారిది. అది దాటి కూడా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు వస్తుందండి. ఆ రోడ్డే మనం జూపూడి లంక గ్రామాలకు వెళ్ళే దారి. దగ్గరికి వచ్చేసామండి మనం. ఇప్పుడు తిరిగే లెఫ్ట్ సైడే ఇదే జూపూడి గ్రామం మీకు చూపిస్తున్నది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి స్ట్రైట్ రోడ్, ఒకటే రోడ్ అండి. దగ్గర మనం 3 కిలోమీటర్స్ టు 4 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రోడ్లోకి తిరిగిన తర్వాత రైట్ సైడ్లో టెంపుల్, కొద్దిగా ఇళ్ళు కూడా ఉంటాయి. అవి దాటిన తర్వాత కంపెనీస్ ఉంటాయండి. మనకి సిమెంట్ బ్రిక్స్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ కూడా దాటి కొద్దిగా ముందుకు వెళ్తే 4 రోడ్ జంక్షన్ ఒకటి వస్తుంది. ఈ 4 రోడ్ జంక్షన్ కూడా దాటిన తరువాత స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనం ఎటు తిరగాల్సిన పని లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే 1 కిలోమీటర్ వరకు రోడ్డు బాగుంటుందండి. దాని తర్వాత అయితే రోడ్డు బాగోదు, కానీ చుట్టూ చూడటానికైతే లంక పొలాలు చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక చిన్న బరియల్ గ్రౌండ్ ఒకటి ఉంది. బరియల్ గ్రౌండ్ కూడా దాటి కొద్దిగా ముందుకు వెళ్తే లంక గ్రామం మట్టి రోడ్లు ఎంటర్ అయిపోతాయండి. ఇక్కడ నుంచి మొత్తం కృష్ణానదేనండి. ఈ వరద వచ్చినప్పుడు ఈ కంప్లీట్ రోడ్లన్నీ మునిగిపోతాయంటండి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది కూడా కృష్ణానది వాటరే. అది ఒక చిన్న పాయ. ఆ పాయ దాటి కూడా కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఒక మట్టి రోడ్డు నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అలా వెళ్తే మనకి ఈ ప్లేస్ అయితే వస్తుంది. చుట్టూ కృష్ణానది ఉంటుంది. మధ్యలో ఒక చిన్న రోడ్డు వెహికల్స్ వెళ్ళడానికని వీళ్ళు వేసుకున్నారు. ఈ పాయలో అయితే ఈవినింగ్ టైం అయితే కొంతమంది పిల్లలు వస్తారంటండి. పిల్లలు వచ్చి ఇక్కడ కృష్ణానదిలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఒక పక్క ఏమో చేపలు పడుతూ ఉంటారు. మేము వెళ్ళే టయానికి కూడా ఒక ఆయన చేపలు పట్టాడు. చూడండి, వల విసురుతున్నాడు. కానీ ఒక్క చేప కూడా పడలేదండి పాపం. అది అలాగే వల తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ లంక గ్రామాల్లో ఉంటే చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా. అంటే ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా. కానీ ఇక్కడ ఉన్న మెయిన్ బ్యాక్డ్రాప్ ఏంటి అంటే మెడికల్ ఎమర్జెన్సీ. ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ అవసరం అయ్యి మనం బయటికి రావాలి అంటే 3 to 4 కిలోమీటర్స్ లోపలికి బయటికి రావాల్సి ఉంటుంది లోపల నుండి. సో అక్కడికి మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే అంత త్వరగా రీచ్ అవ్వవు. చూడండి, ఇల్లు ఎక్కడో ఒక ఇల్లు ఉంటుంది. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపించేది ఇల్లు ఒకటి. ఈవినింగ్ టైం సరదాగా వచ్చి కృష్ణానదిలో కాసేపు స్విమ్మింగ్ చేయాలి అని అంటే ఇలాంటి టైంలో ఇదొక స్పాట్ బాగుంటుందండి. మీకు గనక మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూడండి, ఒక్క ఇల్లు ఉంది, చుట్టూ పొలాలే, మధ్యలో ఈ కృష్ణానది రివరు. ఇలాంటి ఏరియాస్లో ఉండటం అంటే చాలా టఫ్ అండి. ఎక్కడికి వెళ్ళినా నా బండి వేసుకొని వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో